రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో ప్రచారంలో దూకుడు పెంచారు అభ్యర్థులు. ఒక అవకాశమని రాష్ట్రాన్ని నిలువునా ముంచాడని మరో అవకాశం ఇస్తే రాక్షస పాలన రాజ్యమేలుతుందన్నారు కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి నానాజీ. ఓటుతో 5 ఏళ్ల అరాచక పాలనకు చరమగీతం పాడాలంటున్నారు నానాజీ. దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రూరల్లో మార్పు రావాలి, అభివృద్ధి చెందాలంటే పంతం నానాజీ రావాలని చెప్పి అక్కడైతే కాకినాడ రూరల్లో ఇప్పటికే ప్రజలైతే బ్రహ్మరథం పడే పరిస్థితి కనబడుతుంది. ఏవైతే కాకినాడ రూరల్ పి వెంకటాయపురంలో అయితే మనం ఉన్నాం. ప్రస్తుతం మన వద్ద ఎవరైతే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థి పంతం నానాజీ మన వస్తున్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు చూసాము పి వెంకటాయపురంలో జన సంద్రోహంతో బ్రహ్మరథం పడుతూ మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇది విప్లవం, ఖచ్చితంగా చెప్పాలంటే ఇది ప్రజలు కోరుకున్నటువంటి కూటమి. ఇది మేము మా అంతటి మేము రాజకీయ పార్టీలు మేము ఏదో మాట్లాడుకున్నది కాదు. ప్రజలు కోరుకున్న మేరట మేము కనీసం అన్ని సీట్లు అనుకోకుండా కూడా పొత్తులో దిగాం. ఎందుకంటే ఒక రాక్షస పాలన నుంచి ప్రజలను రక్షించాలా. ఎందుకంటే ఇది రోజు రోజుకి రెడ్ సిగ్నల్ ముందుకు ఎలా వెళ్ళిపోతుందంటే నకిలీ నోట్లు, నకిలీ పట్టాలు, కర్పూరం ఎత్తున్నారు. ఆ కర్పూరం ఎలగట్లేదు, అది నకిలే. బొట్టు ఎడుతున్నారు, ఆ బొట్టు పోవట్లేదు, అది బొట్టు కాదు, అది నకిలే. అసలు ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఒక నకిలీ ముఖ్యమంత్రి. ఈ పరిస్థితికి తయారైపోయింది టోటల్గా. ఎవరిని నమ్మాలో పట్టాలు ఇస్తున్నారు, ఇళ్ళ పట్టాలు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళ పట్టాలు నకిలీ పట్టాలు, అంటే ఎవరో చేతులతో ఇచ్చింది కాదు, వచ్చి ఇంటింటికి ప్రభుత్వం ఎమ్మెల్యేలు వచ్చి ఇచ్చిన పట్టాలు నకిలీ పట్టాలు. తహసీల్దార్ ఏమో నేను ఏ పట్టా ఇవ్వలేదని చెప్తా ఉన్నాడు. ఇతనేమో పట్టాలు వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుని పట్టాలు తయారు చేసి పట్టాలు పనిచేస్తా ఉన్నాడు. 12వ తారీఖు రాత్రి పట్టాలని ఇస్తాడట, 13వ తారీఖు పొద్దున. కానీ ఎందుకంటే ఈ స్థలం ఎక్కడుందో తెలుసుకోలేరు కదా, ఈ లోపల టైం ఉండదు కదా. ఓటు వేసేసిన తర్వాత వెళ్తే స్థలం ఉండదు. కాకినాడ రూరల్లో ఇప్పుడు స్వామినగర్ కానీ, తిమ్మాపురం గ్రామం కానీ ఇక్కడ స్థానిక ప్రజలు మాకైతే చేతికి పట్టాలు ఇచ్చారు కానీ మా స్థలం ఎక్కడ కనబట్టలని చెప్పి కొంతమంది గగ్గోలు పెట్టారు. అటువంటి సందర్భం మీ దృష్టిలో కానీ వచ్చిందా? అటువంటి సందర్భం వస్తేనే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మేము పెట్టడం జరిగింది. పెడితే తహసీల్దార్ గారు, అప్పుడున్న తహసీల్దార్ గారు పేరుటి ముఖర్జీ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే సో అండ్ సో పీరియడ్ నుంచి సో పీరియడ్ దాకా ముఖర్జీ గారు పనిచేశారు. అందుకే మరి ఆయన లేడు కదా, ఇన్ఫర్మేషన్ ఆయన కాదు కదా ఇచ్చింది. ఇప్పుడున్న ఎంఆర్ఓ ఆయన పీరియడ్లో ఎటువంటి పట్టాలు ఎవరికి ఇవ్వబడలేదు, పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఇష్యూ చేయలేదు ఎవరికి అని చెప్పి చాలా క్లియర్గా ఆయన ఇచ్చాడు. ప్రెస్ మీట్ పెట్టి చూపించాం. దాని మీద ఈ రోజు దాకా కన్నబాబు గారు ఎటువంటి స్పందన చేయలేదు. అతను దొంగతనం చేయకపోతే నన్ను దొంగ అంటున్నాడు అని చెప్పి నన్ను నిలదీయాలి కదా, నన్ను నిలదీయాల్సిన అవసరం ఉంది కదా. ఆ కార్యక్రమం అయితే చేయలేదు. ఖచ్చితంగా దొంగ పట్టా పుస్తకాలు ఎమ్మెల్యే కొట్టిస్తూ ఉన్నాడు. ఏవైతే వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం మేము ప్రజలకు అందించామో అందువల్ల 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా మేము గెలుపొందామని చెప్పి వారు ధీమా వ్యక్తం చేస్తారు. అంటే మీరు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజలు అంటే మీకు ఏమైనా ఇక్కడ ఇబ్బందులు కానీ లేకపోతే ఇక్కడ స్థానిక సమస్యలు మీకు చెప్తున్నారా? ఇదివరకు కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే గంట పట్టేది. ఇప్పుడు ఏంటంటే ఆయన అభివృద్ధి ఇచ్చాడు కదా, ఆయన అభివృద్ధి ఇచ్చి 5 నిమిషాల్లో వెళ్ళిపోతున్నాం. 5 నిమిషాల్లో నాకు వెళ్ళిపోవడమే డైరెక్ట్గానే. అది రోడ్ల మీద అభివృద్ధి. డ్రైనేజ్ ఒక్కసారిలో తప్పుకుంటే కనపడుద్ది. డ్రైనేజ్ ఇచ్చారు, అదంతా నీరంతా పైన ఉంటుంది, కిందకి వెళ్తావు. నువ్వు నకిలీ పట్టాలు ఇస్తావు, నీ ఊళ్ళోడికి నీ ఊళ్ళో పట్టా ఇవ్వవు, ఇంకో ఊళ్ళో పట్టా ఇస్తావు. అదే అభివృద్ధి. కానీ ఎందుకంటే అక్కడికి వెళ్ళి అడిగితే సైట్ ఉండదు కాబట్టి, అక్కడ ఆందోళన చేయలేడు కాబట్టి, ఎవరికైనా దొంగది అమ్మేసుకున్నా తెలియదు కాబట్టి, ఈ ఊళ్ళో ఎవరికో తెలియనోడికి పట్టా ఇచ్చారనుకోండి, ఇల్లు అడుగుతుంది. ఇప్పుడు నువ్వెవరు బాబు మా ఊర్లో ఇల్లు కట్టుకుంటున్నావు, నువ్వెవరు బాబు అని అడుగుతారు. అదే నీది ఒక చోట, ఆడిది ఒక చోట, ఇడిది ఒక చోట, ఆడిది తారుమారు చేసేస్తే ఎవరు అడగడం లేదు. ఇది మాయా ప్రభుత్వం. ఇది టోటల్గా అంతా మాయా. ఇసుక దోసేశారు, మట్టి దోసేశారు, గ్రావెల్ దోసేశారు, మైన్స్ దోసేశారు. ఆయన తీసుకొచ్చి ఇప్పుడు ఎంపీ కింద పోటీకి పెట్టించారు. ఈ దోసేసిన వాడిని తీసుకొచ్చి ఎంపీ కింద పోటీ పెట్టించారు. సరిగ్గా 13వ తారీఖు సాయంత్రం 6 గంటలకు పోలింగ్ అయిపోగానే వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడో కనపడ్డా. అతను కనపడిపోయి పోయి మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు పోయి ఓడిపోయే పార్టీలకు మళ్ళీ వస్తాడు. సార్, ప్రధానంగా కాకినాడ రూరల్లో ఏవైతే ప్రధాన సమస్యలు మీరు గుర్తించారు, మీరు గెలుపొందితే వీరికి ఎటువంటి హామీ ఇస్తారు? పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీకే ఓటు ఎందుకు వేయాలి? నీ ఇంటికి నువ్వు వెళ్ళడానికి రోడ్డు ఏర్పాటు చేస్తాను, నీ ఇంటిలో ఉన్న మలినం బయటికి పోవడానికి ఏర్పాటు చేస్తాను,
నీ పిల్లలకి విద్య ఇవాళ ఎయిడెడ్ స్కూల్స్ తీసేసి నువ్వు 13,000 ఇస్తావా సంవత్సరానికి? 13,000 వేసి ముగ్గురు పిల్లలు ఉన్నా, ఇద్దరు పిల్లలు ఉన్నా అంటే ఒక పిల్లలు చదివించుకోవాలా, మిగిలిన ఇద్దరు పిల్లలు పనిలో పంపించాలా. రేపు పొద్దు 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత అమ్మ నువ్వు నన్ను ఎందుకే పనిలో పంపించావు, దాన్ని ఎందుకే చదివించావు అని కూతురు అడిగితే తల్లి ఏ సమాధానం చెప్పుద్ది? ఇదే పరిపాలన. ఈ పరిపాలన చేస్తూ ఉన్నాడు అతను. అటువంటి స్కీములు అన్నీ ప్రతి దాని వెనకాల కూడా మోసం, దాగా ప్రతిదీ. చంద్రబాబు నాయుడు ఇవాళ చెప్తా ఉన్నాడు, ముగ్గురు పిల్లలు కాదు, నలుగురు పిల్లలు కానీ, ఇద్దరు పిల్లలు కానీ, ఎంత పిల్లలు ఉన్నా ఇంట్లో ఉన్న అందరినీ చదివిస్తారని చెప్తా ఉన్నాడు. అలాగే వాలంటీర్ వ్యవస్థ ఉంది. వాలంటీర్ వ్యవస్థలో పిల్లలందరూ వాలంటీర్ కింద జాయిన్ అయ్యారు. 5,000 జీతం అవుతుంది, పోనీ ఉన్న ఊర్లో ఉద్యోగం వస్తుంది, ఏదో చిన్నది సర్దుకుందాం చేసుకుందాం అని చెప్పి జాయిన్ అయ్యారు. ఇప్పుడు సరిగ్గా ఎలక్షన్ దగ్గర చేసి ఏం చెప్తున్నాడు, మీరు అందరూ రాజీనామా చేసేయండి, మీకు 5కి 5 10,000 15,000 ఇస్తాం, మాకు పార్టీ బూతుల్లో ఏజెంట్ల కింద ఉండండి, రాజకీయ నాయకులు అయిపోండి, మీరు రాజకీయ నాయకుల చుట్టూ తిరగండి. అంటే వీళ్ళ భవిష్యత్తు వాళ్ళు ఏదో ఉద్యోగాలు చేసుకుని పిల్లలు పోషించుకొని ఎదరికి వెళ్దామని భవిష్యత్తు ఎదుర్కొంటే వాళ్ళు వస్తే వీళ్ళకి అది చెప్తున్నాడు. చంద్రబాబు ఏం చెప్తున్నాడు, మీకు 5కి 5 10 ఇస్తాను, పర్మనెంట్ చేస్తాను, మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా గుర్తింపుతాను అన్నాడు. అప్పుడు చంద్రబాబు చెప్పింది కరెక్ట్గా ఉందా, జగన్ బాబు చెప్పింది కరెక్ట్గా ఉందమ్మా? నీకు భవిష్యత్తు ఇస్తానని చెప్తా ఉన్నాడు చంద్రబాబు. అలాగే ప్రతి మహిళకి 18 సంవత్సరాల ప్రతి మహిళకి 1,500 ఇస్తా అన్నారు పవన్ కళ్యాణ్ గారు. 20 లక్షల రూపాయలు యువతకి, యంగ్ ఎంటర్ప్రైనర్స్కి ఎవరికైనా చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటే 20 లక్షల రూపాయలు క్వాలిఫైడ్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇస్తానని చెప్తాను. ఖచ్చితంగా ఇప్పుడు ఏవైతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏవైతే ఉందో అది వస్తే యువతకు కానీ, మహిళలకు కానీ, స్థానిక ప్రజలకు కానీ ఖచ్చితంగా అభివృద్ధి దిశగా కానీ, భవిష్యత్ కార్యాచరణ కానీ వారికి ఎంత బాగుంటుందంటారా? అది వస్తే అన్న ప్రసక్తి లేదు, అది వచ్చేసింది. నిన్న మీకు ఆ ముగ్గురు త్రిమూర్తులు నడక చూశారు కదా, నిన్న ఒక ప్రోగ్రాం చూసిన తర్వాత మీకు అర్థమైంది కదా, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ తోటి అభివృద్ధి చెందబోతా ఉంది పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషితోటి. పవర్లు వేసుకుంటే ఏవైతే వైసీపీ చెప్తున్న అసత్య ప్రచారాలు వారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం అని చెప్పింది ఎక్కడ ప్రజలైతే నమ్మలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఖచ్చితంగా ప్రజలు నమ్ముతారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఉన్న స్థానిక ప్రజలు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందని చెప్పి ఎవరైతే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ ధీమా వ్యక్తం చేసి పరిస్థితి కనబడుతుంది. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ రూరల్ నుంచి.